హలో ఎవరీవన్, దిస్ ఇస్ దీపక్ లీడ్. ఈ వీడియోలో అసలు ఫ్రీ క్యాష్ ఫ్లో అంటే ఏంటి అండ్ అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. డైరెక్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూడాలంటే నేను టైం స్టాంప్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా చూడొచ్చు. స్టాక్ మార్కెట్ అండ్ బిజినెస్ వీడియోస్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఫ్రీ క్యాష్ ఫ్లో అంటే ఏంటంటే ఒక కంపెనీ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అమ్మిన తర్వాత వచ్చిన మనీలో ఎక్స్పెన్సెస్ అన్ని తీసేసి, అంటే ఖర్చులన్నీ తీసేసి, ఆ మిగిలిన దాంట్లో బిజినెస్ని గ్రో చేయడానికి ఏదైనా ఇన్వెస్ట్ చేస్తారు చూడండి, దానికోసం ఏమైనా కొంటారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎక్విప్మెంట్ లేకపోతే ప్లాంట్కి సంబంధించిన కొనడం, అలాంటివి కొన్నప్పుడు దానికి కూడా మనీ తీసేసి ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాష్ ఫ్లో అంటారు. అంటే మీకున్న శాలరీలో మీకున్న ఖర్చులన్నీ తీసేసి కొంతమందిని సేవ్ చేసుకొని రిమైనింగ్ కొంత మీ దగ్గర పెట్టుకుంటారు చూడండి, దాన్నే ఫ్రీ క్యాష్ ఫ్లో అంటారు. సేమ్ కంపెనీలో కూడా అదే జరుగుతుంది. ఫ్రీ క్యాష్ ఫ్లో ఒక కంపెనీ ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్గా ఉందో చూపిస్తుంది. అంతేగా మీ చేతిలో ఎంత ఎక్కువ మనీ ఉంటే మీరు అంత స్ట్రాంగ్ అని మీనింగ్. అలానే గ్రోత్కి అస్సలు ఇన్వెస్ట్ చేయకుండా మొత్తం చేతుల్లోనే పెట్టుకోవాలని కాదు. గ్రోత్ కోసం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫ్రీ క్యాష్ ఫ్లో ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. ఫ్రీ క్యాష్ ఫ్లో ఫార్ములా ఏంటి అంటే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో మైనస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అంటే బిజినెస్ నుంచి ఏదైతే మనీ వస్తుందో, బిజినెస్ నుంచి మనీ ఎట్లా వస్తుంది, మీరు ఏదైతే ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ అమ్ముతారో దాంట్లో నుంచి వస్తుంది. అందులో నుంచి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే బిజినెస్ని గ్రో చేయడానికి కోసం మీరు ఏదైనా కొంటే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. స్క్రీనర్లో మీరు ఈజీగా చూడొచ్చు ప్రతి కంపెనీ ఫ్రీ క్యాష్ ఫ్లో ఏంటి అనేది. అది ఎట్లా చూడాలంటే మొబైల్లో స్క్రీనర్ యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, 1 MB కూడా ఉండదు, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. పీసీలో అయితే మీరు బ్రౌజర్లో వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు. కంపెనీ నేమ్ సెర్చ్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ లార్సన్ అండ్ టూబ్రో సెర్చ్ చేస్తున్నాను నేను. ఆ కంపెనీకి రిలేటెడ్ ఫిగర్స్ అన్ని కనిపిస్తాయి అక్కడ మీకు. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత, పీ రేషియో ఎంత, ఇట్లా మొత్తం క్యాలిక్యులేట్ చేయకుండానే ఫ్రీ క్యాష్ ఫ్లో ఒక సింగిల్ క్లిక్తో వచ్చేయాలంటే ఇక్కడ యాడ్ రేషియో అండ్ టేబుల్ ఉంది చూసారా, అక్కడ ఫ్రీ క్యాష్ ఫ్లో అని సెర్చ్ చేయండి. ఫ్రీ క్యాష్ ఫ్లో లాస్ట్ ఇయర్ అని పెట్టండి. లాస్ట్ ఇయర్ ఫ్రీ క్యాష్ ఫ్లో ఎంత ఉంది ఈ కంపెనీకి అంటే 14,000 crore ఉంది లార్సన్ టూబ్రోకి. అక్కడ చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే లార్సన్ అండ్ టూబ్రో ఏ ఇండస్ట్రీలో అయితే ఉందో ఆ ఇండస్ట్రీలో కాంపిటీటర్స్కి ఎంత ఫ్రీ క్యాష్ ఫ్లో ఉందో చూడాలి. దానికి మీరు ఏం లేదు, స్క్రీనర్లోనే కంపెనీ నేమ్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రైట్ సైడ్లో పీర్స్ అని కనిపిస్తుంది. పీర్స్ అంటే మీ ఫ్రెండ్స్లో కూడా మీకు పీర్స్ ఉంటారు, అంటే మీతో పాటు చదివే వాళ్ళు అట్లాగా. పీర్స్ అంటే ఇక్కడ దాని కాంపిటీటర్స్ కానీ ఆ ఇండస్ట్రీలో ఉండే కంపెనీస్ అనమాట. లార్సన్ అండ్ టూబ్రో ఉండే ఇండస్ట్రీ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్. ఆ ఇండస్ట్రీలో ఉండే మేజర్ కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆ లార్సన్ అండ్ టూబ్రోతో కంపేర్ చేస్తే రిమైనింగ్ కంపెనీస్కి ఫ్రీ క్యాష్ ఫ్లో ఎంత ఉందో చూడాలి. ఎక్కువ ఉందా, తక్కువ ఉందా. ఎక్కువ ఉంటే ఆ కంపెనీ లార్సన్ అండ్ టూబ్రో కంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంది అని మీనింగ్, తక్కువ ఉంటే లేదు అని. అది ఎలా చూడాలంటే ఇక్కడ కిందకు వస్తే కాలమ్స్ అని కనిపిస్తుంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫిల్టర్ రేషియోస్ అని ఉంది, అక్కడ ఫ్రీ క్యాష్ ఫ్లో అని సెర్చ్ చేస్తుంటే కింద మీకు ఇస్తుంది అదే ఫ్రీ క్యాష్ ఫ్లో ద ప్రిసీడింగ్ ఇయర్ అని. ప్రిసీడింగ్ అంటే ఇంతకు ముందు ఇయర్. పైన సేవ్ కాలమ్స్ అని ఉంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు మనం ఆ కంపెనీస్ అన్నిటికీ ఫ్రీ క్యాష్ ఫ్లో ఎంత ఉందో చూడొచ్చు, చూసి కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కంపెనీస్ని లెఫ్ట్కి స్క్రోల్ చేయండి, మనం వాటి ఫ్రీ క్యాష్ ఫ్లో చూడొచ్చు. మీరు చూస్తే ఇక్కడ అన్ని కంపెనీస్తో కంపేర్ చేస్తే లార్సన్ అండ్ టూబ్రోకి హైయెస్ట్ ఉంది ఫ్రీ క్యాష్ ఫ్లో. దాని కాంపిటీటర్స్ అసలు దగ్గరలో కూడా లేరు. సో ఆ ఇండస్ట్రీని లిటరల్గా డామినేట్ చేస్తుందని చెప్పాలి లార్సన్ అండ్ టూబ్రో. అలాగే సింగిల్ క్లిక్తో మీరు ఫ్రీ క్యాష్ ఫ్లో ఏంటో తెలుసుకోవచ్చు. బట్ అసలు ఇప్పుడు ఇందాక మనం 14,000 crores చూసారా లార్సన్ అండ్ టూబ్రో కొన్ని ఫ్రీ క్యాష్ ఫ్లో, అది ఎలా వచ్చిందో క్యాలిక్యులేషన్ ఎట్లా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు కంపెనీ నేమ్ సెర్చ్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లార్సన్ అండ్ టూబ్రో, అక్కడ మీకు బ్యాలెన్స్ షీటు, ఇన్కమ్ స్టేట్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ పక్కన క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా ఉంటుంది. ఆ క్యాష్ ఫ్లో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అని ఉంది చూసారా, అందులో నుంచి కింద క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అని ఉంది. అక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది చూడండి, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ ఫిక్స్డ్ అసెట్స్ పర్చేస్డ్ అని ఉంది, ఫిక్స్డ్ అసెట్స్ సోల్డ్ అని ఉంది. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ నుంచి ఫిక్స్డ్ అసెట్స్ పర్చేస్డ్ అనే దాన్ని తీసేయండి అండ్ ఫిక్స్డ్ అసెట్స్ సోల్డ్ అనే దాన్ని యాడ్ చేయండి. ఎందుకంటే పర్చేస్ చేస్తే డబ్బులు ఇవ్వాలి, మనం ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేస్తామో వాళ్ళకి, సో డబ్బులు పోతున్నాయి. వేరే సోల్డ్ చేస్తే మనం అమ్ముతున్నాం, అమ్మినప్పుడు మన డబ్బులు వస్తాయి కాబట్టి అది యాడ్ చేయాలి. క్యాలిక్యులేట్ చేస్తే కూడా మీకు 14,000 crores వస్తుంది. ఇందాక వచ్చింది కూడా అదే. సో మీరు ప్రతిదానికి ఇట్లా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇందాక చూపించినట్టు ఆ రేషియోస్ దగ్గర ఫ్రీ క్యాష్ ఫ్లో పెట్టి సేవ్ చేస్తే అయిపోతుంది. అలాగే మీరు ప్రాఫిట్స్ని కంపేర్ చేయండి, సేల్స్ని కంపేర్ చేయండి, డెట్ టు ఈక్విటీని కంపేర్ చేయండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ కంపేర్ చేయండి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కంపేర్ చేయండి, పీఈ రేషియోని కంపేర్ చేయండి అండ్ ప్రమోటర్ హోల్డింగ్ని కూడా కంపేర్ చేయండి. ప్రమోటర్ హోల్డింగ్ కూడా ఒకవేళ మీకు అది ఇవ్వకపోతే ఇందాక చెప్పినట్టు రేషియోస్లోకి వెళ్ళి ప్రమోటర్ హోల్డింగ్ అని సెర్చ్ చేసి అది కూడా యాడ్ చేస్తే ప్రమోటర్ హోల్డింగ్ ఎంత ఎక్కువ ఉంటే ఎంత మంచిది. ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిలో పీఈ రేషియో తక్కువ ఉండాలి, ఎంత తక్కువ ఉంటే ఎంత బెటర్. డెట్ టు ఈక్విటీ తక్కువ అనేది ఎక్కడ చూడాలి, మీరు ఫస్ట్ ఒక కంపెనీకి చూసిన తర్వాత దాని పీర్స్లోకి వెళ్ళండి. పీర్స్లోకి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ కంపెనీస్తో కంపేర్ చేస్తే దానికి ఎంత ఎక్కువ ఉంది అనేది చూడాలి. పీఈ రేషియో ఎంత తక్కువ ఉంటే ఎంత మంచిది, డెట్ టు ఈక్విటీ కూడా అంత ఎక్కువ ఉంటే అంత మంచిది. రిమైనింగ్ అన్ని ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. సో అవి చూసి దాన్ని బట్టి ఏ ఇండస్ట్రీలో ఎలాంటి స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయో మీకు ఈజీగా అర్థమైపోతుంది. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. But now you're willing victim.